సిటీ న్యూస్ కి స్వాగతం. సమాజానికి కళారంగానికి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఓరుగల్లు స్వరాభిషేకం కమిటీ వారు ప్రముఖ కళాకారుడు, సామాజిక సేవకుడు ఈగ మల్లేశంను విశిష్ట కళా సేవరత్న పురస్కారంతో సత్కరించారు. తెలుగు సంస్కృతి, కళల పరిరక్షణలో ఈగ మల్లేశం కృషికి దక్కిన గొప్ప గుర్తింపు. ఇది వరంగల్ కేంద్రంగా పనిచేసే స్వరాభిషేకం కమిటీ ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను, కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి పురస్కారాలను, ఈ సత్కారాలతోటి కళాకారులలో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈగ మల్లేశంకి ఈ పురస్కారం లభించినందుకు సాటి కళాకారులు, అభిమానులు మరియు స్థానిక ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కళా పురస్కారం అనేది నాకు దక్కిన గౌరవం కాదు, మన జిల్లాకు దక్కిన గౌరవం. వాస్తవంగా మన ఓరుగల్లు కళమ్మ తల్లి పుట్టినిల్లు. నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను పెంచింది. కాబట్టి రాబో రోజుల్లో ఇంకా చాలామంది కళాకారులను తయారు చేసి సినీ రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సినీ రచయితలో కానీ, నాటక రచయితలో కానీ రాబో యువతను తయారు చేసి వాళ్ళను కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈ రోజున యువత ముఖ్యంగా చెడు సావాసాలకు వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవారు లేక క్షణికావేశంలో మరి వాళ్ళు పక్కదారి పడుతూ ఉన్నారు. వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళ చైతన్యవంతులు చేసి ఇవాళ మన జిల్లా నుంచే నాంది పలకాలన్నదే నా యొక్క ధ్యేయం. కాబట్టి ఇవాళ మీడియా సోదరులంతా దీన్ని మన రాష్ట్ర నలుమూలల, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అంత నలుమూలల ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వారు కూడా చేస్తారు. కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మన జిల్లాలో జరిగింది. కాబట్టి అది పెద్ద గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉన్నది. నిజంగా కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గరుండి కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి మంచి సంకల్పంతో ఇక్కడనే షూటింగ్ స్టార్ట్ చేసినాం. కళాకారులంతా కూడా ఇక్కడికే వస్తున్నారు. కాబట్టి అది కూడా రిలీజ్కి ఉన్నది.
ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం మరి వినని వాళ్ళు ఎవరు ఉంటారు, కళాకారులు కూడా యువకులను తయారు చేయాలనే సంకల్పంతో మన జిల్లాను మరి పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలు చాటి చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక మరి కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం.